నదీ జలాలపై అసెంబ్లీ లేదా ఎల్బీ స్టేడియంలో చర్చిద్దామంటున్నారు నిరంజన్ రెడ్డి. అంతకంటే ముందు కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను పరిశీలిద్దామంటున్నారు. సాగునీటి రంగంపై కాంగ్రెస్ నాయకులకి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటున్నారు నిరంజన్ రెడ్డి. మీరు శాసనసభన లాల్ బహదూర్ స్టేడియమా, అంతకంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అడుగు అణువు మొత్తం 3 రోజులు కానీ 4 రోజులు కానీ అన్నీ తిరుగుదాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క అడుగు అణువు మొత్తం తిరుగుదాం. ఆ తర్వాత పెట్టండి, చర్చ పెట్టండి. మీకు కనిపించనివి, మీకు అర్థం కానివి స్పాట్లో చూపిస్తాం. అరే పాలమూరు రంగారెడ్డి దాదాపు 90% అయిపోయింది. 87 to 90% అయిపోయిన ప్రాజెక్టు. సుమారు 32,000 కోట్ల రూపాయలు ఇదివరకే కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. సిస్టమ్ తయారు ఉంది, వాడుకోరా నాయన అంటే ఇవాళ మాట్లాడతాడు నీటిపారుదల మంత్రి. నిన్నటి ప్రజెంటేషన్లు ఏం మాట్లాడతారు? ఎక్కువ వరద వచ్చినప్పుడు అసలు జూరాల మీదనే పెట్టవలసి ఉండే, జూరాల నుంచే తీసుకుంటే బాగుండే. అరే ప్రాజెక్టే కంప్లీట్ అయిపోయింది. ఇర్రిలెవెంట్ చర్చ ఇవాళ మీరు మాట్లాడేది. 800+ లెవెల్లో పెట్టినాం, అట్టడుగున పెట్టినాం. ఆఖరి నీటి బొట్టును కూడా పాలమూరు రంగారెడ్డికి సక్ చేయొచ్చు. ఇది అత్యంత ముందు చూపుతో కేసీఆర్ చేసినటువంటిది. ఇంజనీర్ల సూచన మేరకు ఈ తెలంగాణ ప్రయోజనం ఇది. అరే ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక తెలంగాణ ప్రయోజనానికి వ్యతిరేకంగా జూరాలలో పెట్టేది ఉండని మాట్లాడితే తలాతోక ఉన్నట్లా లేనట్లా? మోస్ట్ ఇర్రిలెవెంట్ ఆర్గ్యుమెంట్ అది. అబ్సల్యూట్ కాలం చెల్లినటువంటి ఆర్గ్యుమెంట్ అది. మేము ఏం చేసినా చెల్తుందని మాత్రం అనుకోకండి. దీనికి 100 రెట్ల ప్రజాస్వామ్య కొరడా దెబ్బలు తినబోయేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వమే భవిష్యత్తులో.